ఈరోజు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక అనూహ్యమైనటువంటి తీర్పును ప్రజలు ఇచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ జాతీయ పార్టీలను పక్కకు దోలి రాష్ట్రీయ పార్టీలను పక్కకు దోలి తీన్మార్ మల్లన్న అనే కేవలం ప్రజల మనిషిని సామాన్యుడిని ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ భుజాల పైకి ఎత్తుకొని నిలబెట్టినటువంటి ఓటర్ మహాశయులందరికీ, ఓటింగ్లో పాల్గొన్నటువంటి పట్టభద్రులందరికీ, వివిధ ప్రాంతాల నుంచి సపోర్ట్ చేసినటువంటి మిత్రులందరికీ, విదేశాల నుంచి నా గెలుపు కోరుతూ వచ్చినటువంటి సోదరులందరికీ, తీన్మార్ మల్లన్న గెలవాలంటూ ఒక నిండు గర్భిణి తన ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకున్న గర్భిణీ స్త్రీకి, తన తల్లికి జరగాల్సిన సర్జరీని వాయిదా వేసుకున్నటువంటి సోదరుడికి, ఓటు వేయడం కోసం తన ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నటువంటి ఆస్ట్రేలియాకు వెళ్లే సోదరుడికి, కాలు ఇరిగినా తీన్మార్ మల్లన్న గెలవాలంటూ ప్రార్థించిన ఆ తల్లికి, మల్లన్న గెలిస్తే మేము గెలిచినట్టే అని భావించినటువంటి నిరుద్యోగ సోదరుడికి, మా ఆకాంక్షలకు ప్రతిరూపం మల్లన్న అని భావించినటువంటి ఉద్యోగ సోదరులకి, చివరి క్షణంలో సహకరించే ప్రయత్నం చేసిన మీడియాకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికల్లో ప్రజలు 100% గెలిచిరని భావిస్తా ఉన్నాం. ఆ ప్రజల్ని గెలిపించేటువంటి ప్రయత్నంలో తీన్మార్ మల్లన్న సక్సెస్ అయిందని అనుకుంటున్నాం. ముందు నుంచే అంటా ఉన్నాం, ఇది టైట్ వార్ అని. కేవలం 3% ఓట్లతోటి ఇవాళ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు బయటపడ్డాడు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇక మీదటనైనా ఆ దొంగోట్ల ప్రయత్నాన్ని మానుకోవాలి. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిచిండ్రు. 100 కోట్లు దొంగ నోట్లు. ఈ ప్రయత్నం ద్వారా ఇవాళ ప్రజల గొంతుకను చట్టసభకు రాకుండా అడ్డుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు బరాబరొస్తా ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టేటువంటి రోజు తీసుకొస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా ఇక్కడ అడ్డుకోవచ్చు. ఈ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డ విషయం ప్రజలందరికీ తెలుసు. నేనే అనేకం బయటపెట్టినా. దాన్ని సాకుగా చూపించదలుచుకోలే మేము. కానీ ఈ ఎన్నికల ద్వారా ప్రజలు ఒక సరైనటువంటి గుణపాఠాన్నే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షానికి తెలియజేశారు. సరే, ఎన్ని ఉల్లంఘనలు జరిగినా, ఎన్ని ప్రగతి భవన్లు ప్రకటనలు వచ్చినా, ఎంతమంది ఎస్ఐలు కానిస్టేబుళ్ల దగ్గర పోస్టల్ బ్యాలెట్ గుంజుకున్నా, ఎంత అధికార ఒత్తిడి జరిగినా, ఇవాళ మేము చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటాం. ఈ ఎన్నికల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో సమూలమైనటువంటి రాజకీయ మార్పులు జరగాలని ఆకాంక్షిస్తా ఉన్నా. కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయాలి అన్నటువంటి ధోరణికి సమాధి కట్టినమని మేము భావిస్తా ఉన్నాం. ఈ ఎన్నికల ద్వారా ప్రజల సమస్యలను విస్మరించినటువంటి ప్రతిపక్షాలకు గుణపాఠం లెక్క భావిస్తా ఉన్నాం. ఈ ఎన్నికల ద్వారా అధికార పక్షానికి ఊపిరి తీసినంత పనిచేసినట్టుగా భావిస్తా ఉన్నాం. ఒక తీన్మార్ మల్లనే కాదు, నా సోదరులు, నా టీం మిత్రులు, ఈ తెలంగాణ రాష్ట్రంలో అనువనువున పనిచేసినటువంటి అనేక మంది నా సోదరులు నా కోసం పనిచేశారు. ఇవాళ ఈ ఎన్నిక అనేది మాకేదో ఇక్కడ ముగిసిపోయే వ్యవహారం కాదు. నేను నిన్న మొన్న నుంచి చెప్తూనే ఉన్నా, కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో 10% పని మాత్రమే చేసినాం. ఇంకా 90% పని మిగిలే ఉంది.
ఈ 90% పనిలో మేము అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకుంటాం. ప్రజలారా, మీ అందరికీ నిజంగా హ్యాట్సప్. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, అతి త్వరలోనే మీరు ఇవాళ నాకు డిస్టింక్షన్లో పాస్ చేసేటువంటి ప్రయత్నం చేసినా నకిలీ పట్టాతోని కల్లా రాజేశ్వర రెడ్డి గారు వచ్చారు. ఏదొచ్చినా ఎవరు ఏం చేసినా అంతిమంగా రాబోయే 10 సంవత్సరాల్లో ఒక సామాన్యుడిని ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టే వరకు తీన్మార్ మల్లన్న విశ్రమించడు. ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే వరకు తీన్మార్ మల్లన్న విశ్రమించడు అన్న విషయాన్ని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇక అలాగే ప్రజా సమస్యల విషయంలో ఇప్పటి వరకు ఎలాగైతే మేము పోరాడుతున్నామో ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో తీన్మార్ మల్లన్న పోరాటం చేయబోతా ఉన్నాడు. తీన్మార్ మల్లన్న టీం పోరాటం చేయబోతా ఉన్నది. ఇప్పుడు 5-6 వేల ఓట్లతోని బయటపడొచ్చు, కానీ తీన్మార్ మల్లన్నకు వేసినటువంటి ఓట్లు అవి ఓట్లు కాదు, భవిష్యత్తుకు మా పిల్లల భవిష్యత్తును మార్చడానికి ఆశీర్వదించిరు ప్రజలను మేము అనుకుంటా ఉన్నాం. ఆ ప్రజల ఆశీర్వాదాన్ని, పట్టభద్రుల అవస్థలను అన్నీ మిళితం చేస్తూ బరాబర్ బాతాల పోషెట్టిని రాజకీయ సమాధి చేసి తీరుతా. ఈ ప్రజలకు విముక్తి చేస్తా. తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి ప్రజల చేతుల్లోకి తీసుకొస్తా. సోదరులు ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ తలదించుకొని పోవాల్సింది అధికార పక్షం పోవాలి. ఒక సామాన్యుడు ఒకే వ్యక్తి అయి వచ్చి ఈ రాష్ట్రంలో యుద్ధం చేస్తున్న వ్యక్తికి మీరంతా అతిపెద్ద ఆయుధాన్ని ఇచ్చిర్రు. ఈ ఆయుధాన్ని మీరిచ్చినటువంటి 1,20,000 ఓట్ల ఆయుధాన్ని తీసుకొని యుద్ధానికి పోతా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం మిగిలే ఉందని ప్రకటిస్తా ఉన్నాం. ఈ ఎన్నికల ద్వారా విపక్ష పార్టీలకు కూడా కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం. ఇప్పటికైనా మీరు నిజంగా మీ పని మీరు చేసినంటే, ఈ రాష్ట్రంలో మీ పని మీరు చేసినంటే ఇవాళ తీన్మార్ మల్లన్న లాంటి గొంతులు బయటికి రావాల్సిన అవసరం లేకుండే. మీరు బాధ్యత నుంచి తప్పుకున్నారు కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలే ప్రజలై తిరుగుతా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికి కూడా మేల్కోకపోతే మీ కర్మ. రేపొద్దున 1,00,000 కాదు 10 లక్షల మంది ప్రశ్నించే గొంతులను తయారు చేయబోతా ఉన్నాం. రాబోయే ఎన్నికలను ప్రతి ఎన్నికను అస్త్రంగా మలుచుకోబోతా ఉన్నాం. ఆ దిశగా మా ప్రయత్నాలుంటాయి. ఒక సామాన్యుడు ఏ పైనైనా చేయొచ్చు ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని అని మేము చాటి చెప్పాలనుకున్నాం. ఈ ఎన్నికల ద్వారా చాటి చెప్పినాం కూడా. 100% ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిచిర్రు. ప్రజలే గెలిచిర్రు, వాళ్ళు ఓడిపోలే. ఓడిపోయిందల్లా అక్రమ ఓట్ల ద్వారా 100 కోట్ల ద్వారా ఎన్నికల గోదాలోకి దిగి మభ్యపెట్టి భయపెట్టినటువంటి వ్యక్తులు ఓడిపోయారు తప్ప ప్రజలు ఓడిపోలేరని విశ్వాసంగా చెప్తూ, అతి త్వరలోనే మేము పూర్తి చేయాల్సినటువంటి 90% కార్యాచరణలోకి ఉత్సాహంగా దిగబోతా ఉన్నాం. సహకరించినటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి అన్నకు, ప్రతి సోదరుడికి, ప్రతి ఉద్యోగస్తుడికి, ప్రతి మేధావికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకనైనా మీడియా కూడా 2 సూచనలు చేయదలుచుకున్నా. ఖద్దరు బట్టలు వేసుకొని కార్లలో దిగే వాళ్ళను లీడర్లుగా గుర్తించడం దయచేసి బంద్ చేయండి. ఎందుకంటే ప్రతి మనిషి లీడరే. తీన్మార్ మల్లన్న 1650 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన క్రమంలో ఎంతమంది మీడియా సోదరులు సహకరించారో మీరు అర్థం చేసుకోవాలి. నాకు సహకరించింది ప్రజలు, నాకు సహకరించింది సోషల్ మీడియా. మీ నుంచి పూర్తి స్థాయి సహకారం అందలే. అందుకోసమే ఇవాళ ప్రజలు ఆల్టర్నేట్ మీడియాను వెతుక్కుంటా ఉన్నారు. ప్రతిపక్షాలు ఎలాగైతే ఆలోచించాలనో ఇవాళ తెలంగాణలోని మీడియా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మీడియా యాజమాన్యాలకు చెప్తున్నా, సోదరులకు కాదు. చాలా మంది మీడియా సోదరులు నా కోసం పనిచేశారు, నిజాయితీగా పనిచేశారు, వార్తలు తెరకెక్కించాలన్న ప్రయత్నం చేశారు.
కానీ ఎక్కడ ఆగాలనో అక్కడ కాగినాయి. ఏమాగినా ఇది చాలా చిన్న ప్రయాణమే మేము వచ్చిన దాంట్లో, కానీ మా ముందు సుదీర్ఘమైన ప్రయాణం ఉంది. ఆ ప్రయాణంలో అంతిమంగా ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడుతూ ఆ కుర్చీలోకి ఒక సామాన్యుని తీసుకుపోయి కూర్చుండబెట్టే బాధ్యత నాది. నేను ఈ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. పోరాటం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. అది రాజకీయ పార్టీ పరంగాన మా ప్రజలు అక్కడికి చేరడం కోసం ఏ వాహనాలు అవసరమైతే ఆ వాహనాలు ఎక్కుతాం, లేకపోతే మేమే 4 పైల గిరక తయారు చేసుకొని పోవాలనుకుంటే పోతాం. నేను పోటీ చేయాలన్నా వద్దా, లేకపోతే మా మిత్రులను ఎవరినైనా పెట్టాలా, లేకపోతే ఇంకేమైనా చేయాలనేది మా టీం నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా ప్రతి రాజకీయాన్ని ప్రజల అవసరాల కోసం వాడుతూనే ఉంటాం. అంటే మేము ఆ సైన్యాన్ని తయారు చేసే పనిలోనే ఉన్నాం. ఆ సైన్యం పూర్తి స్థాయిలో తయారైన తర్వాత ఇప్పుడు మాకు తెలుసు, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ మా సైన్యం పైన ఉంటుంది. ఏ వర్గాలు మద్దతు చేస్తారు, ఏం కథ అనేది వాటిపైన టార్గెట్ చేస్తారు. మేమంతకు రెట్టించిన స్థాయిలోనే సమాధానాలు కూడా చెప్తూ వస్తాం. సైన్యం తయారీ పనిలో ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కొద్దిమంది 10% మందినే చేయగలిగినాం. ఇంకా పూర్తి స్థాయిలో చేసిన తర్వాత అసలైన యుద్ధం ఉంటుంది. ఓట్లు చీల్చుకోవడం అనేది కాదు. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. వాళ్ళు ఓట్లు చీల్చడం వల్ల మేము 3% తక్కువ ఓడిపోయినామని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళకు పోటీ చేసే హక్కు ఉంది, పోటీ చేయాలని కోరుతా ఉన్నాం. ఎక్కువ మందికి పోటీ చేసే అలవాటు రావాలి, ఆ తత్వం నేర్పించాలి. ఓటర్లు ఓట్లు వేయించుకునే లీడర్లుగా కూడా ఎదగాలని కోరుకుంటున్నాం. కాబట్టి నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. అది చీలిపోవడమా లేకపోతే పేలిపోవడమా అనేది కాదు. మా ఆకాంక్ష ఇవాళ తీన్మార్ మల్లన్న పోలింగ్ కేంద్రంలో కూర్చున్నట్టు కాదు. ఒక సామాన్యుడు తన ప్రతినిధిని ఆడ కూర్చోబెట్టి 5 రోజుల పాటు ఈ ప్రభుత్వాన్ని ముళ్ళు కర్ర పెట్టి పొడుస్తా ఉండు. 5 రోజుల పాటు ఈ ప్రభుత్వాన్ని ముళ్ళు కర్ర పెట్టి పొడుస్తా ఉండు. రాత్రి పగలు తేడా లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముళ్ళు కర్ర పెట్టి పొడుస్తా ఉండు. తీన్మార్ మల్లన్న కాదు అక్కడ కూర్చున్నది, ప్రజలు కూర్చున్నారు. ప్రజలు కౌంటింగ్ కేంద్రంలో కూర్చొని ప్రశ్నిస్తున్నారు. అయిపోయిన పెళ్లికి తాయిలాలు ఎందుకు? ఇంకా గతంలో ఏంది బాధప్తా వీడియోలు బయట పెట్టినా, దొంగ ఓట్లు నమోదు చేసిన వీడియోలు బయట పెట్టినా, ఫేక్ ఓట్లు 17,000 తయారు చేసిందని పెట్టినా, ఇలా 17,000 ఫేక్ ఓట్లు లేకపోతే పల్లారాజేశ్వరరెడ్డి గెలుస్తుండేనా? రైట్. సమస్య పరిష్కారానికి దారి చూపే పార్టీలకు ఏం చేసిరో ఇవాళ ఈ ఎన్నికల్లో ప్రజలు చూస్తున్నారు కదా. తీన్మార్ మల్లన్న సమస్యలు పరిష్కరించడానికి అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఇవాళ మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే కాదు, అవసరం వచ్చిన చోట కట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించకుండా మా వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. మేము మాటలు కేవలం ప్రశ్నలు కాదు, వాటికి సమాధానాలు కూడా వెతికే పనిలో ఉన్నాం. అతి త్వరలోనే అతిపెద్ద సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తాం. వాళ్ళ మీద ఏం పోరాటం అండి? కేసీఆర్ మీద నా పోరాటం. అవును, కేసీఆర్ చుట్టాలు పెట్టిన కబ్జాలు పల్లారాజేశ్వరరెడ్డి పెట్టింది 0.5% కాదు. 3 లక్షల ఎకరాలు కబ్జా పెట్టిరు కేసీఆర్ చుట్టాలు. మరి అది దియొద్దా? మా వాళ్ళకి పంచొద్దా? పల్లాది ఎంత? 10-15 ఎకరాలు. అక్కడ తెల్లాపూర్ కాడ మైహోం రామేశ్వరరావు ₹1 కోటి మింగిండు. మరి దాన్ని దియొద్దా? అంటే ఇదంతా బాకీ ఉంది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మామూలుగా. అంటే ప్రజలు పార్టీలను నమ్మలే, మల్లన్న నమ్మిరు అంతే. మల్లన్న పనిచేస్తాడు, మల్లన్న పరిష్కరిస్తాడు, మల్లన్న ప్రశ్నిస్తాడు. కాబట్టి ఇవాళ ప్రజలు 39వ నెంబర్ 7 ఉంది బ్యాలెట్లు అని ఎంకులాడుకొచ్చేసుకున్నారు. అప్పుడు పూర్తి స్థాయిలో ప్రజలు అర్థం చేసుకోలేకపోయినారు. నేను కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థం కాలేకపోయినా. ఇప్పుడు మల్లన్న ఏందో ప్రజలకు తెలుసు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ప్రజల హృదయాల దగ్గర దాకా పోగలిగినాం. మేము
అప్పటి మల్లన్న అట్లే ఉండి ఇప్పటి మల్లన్న అట్లే ఉండు. కానీ ప్రజలకు ఇప్పుడిప్పుడు అర్థమవుతా ఉంది. ప్రజల దగ్గరికి మేము పోయి వాళ్ళ మనస్సులను ఒప్పిస్తా ఉన్నాం. ఇట్లా జరుగుతుంది, ఇదంతా వ్యవహారం జరుగుతుంది, మీరు దయచేసి ఇది ఆలోచించండి అని మేము నిజాలు చెప్పినప్పుడు వాళ్ళు కన్విన్స్ అవుతా ఉన్నారు. కాబట్టి మేము ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు కొంత అప్డేట్ అయినాం. 100% ఫక్తు రాజకీయాలు చేస్తాం, 100% రాజకీయాలు చేస్తాం. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు కదా, పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అని. ఆ మాస్టర్ కీ కోసం, ఆ తాళం చేయి కోసమే తిరుగుతున్నాం. ఆ దర్వాజా బడ్జెట్ ఉన్న దర్వాజా తాళం తీసి మా వాళ్ళకి బడ్జెట్ పంచుదామని తిరుగుతున్నాం. పల్లా రాజేశ్వరరెడ్డి ఇప్పుడు దొంగోట్ల పెట్టే సాటుకు దాచిపెట్టిండు ఆ తాళం చేయి, అందుకోలేకపోయినాం. మరోసారి ప్రయత్నం చేస్తాం. పార్టీలను నేను ఆహ్వానిస్తున్నా, ఇప్పటికైనా ప్రజాసేవ చేద్దాం రండి, నాతో కలిసి రమ్మని చెప్పి పార్టీలను ఆహ్వానిస్తున్నా. పార్టీలు నాతో పొత్తు పెట్టుకోండి, ప్రజలతో పొత్తు పెట్టుకోండి అని చెప్తున్నా. ఇంకా ఏం పాడైన పార్టీలు, ఏ పార్టీని ఆదరిస్తా ఉన్నారు జనం? ఏ పార్టీల బొర్రాలు ఇంకా పోయి ప్రజలంతా దిక్కుంటే పార్టీలు ఇంకో దిక్కుండే. ఇది ప్రజలను, ప్రజల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను ఒక అవమానించకరమైన విధంగా ఉంటుంది. నా వెనకాల ఉన్నది ప్రజలని చెప్తున్నా. నా వెనకాల ఉన్నది, నేను గతంలోనే చెప్పిన, తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుంది అభ్యర్థుల మీద కాదు, సమస్యలను తీసుకుపోయి పోటీ చేస్తా ఉన్నాడు. సమస్యల మీద పోటీ చేస్తా ఉన్నాడు అన్నమాట పదే పదే చెప్తూ వస్తా ఉన్నా. ఆ సమస్యల పరిష్కారానికి పల్లా రాజేశ్వరరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఉండొచ్చు కాక దానికి 3 రెట్ల ప్రయత్నాలు తీన్మార్ మల్లన్న చేయబోతా ఉన్నాడు. ఫస్ట్ ఏంటంటే ప్రజల్ని భయస్థుల నుంచి ధైర్యవంతుల వైపు తీసుకురావాలి. వాళ్ళకున్నటువంటి హక్కులను చెప్పాలి. ఈ దేశంలో అనిల్ అంబానీ ఓటుకు ఎంత విలువ ఉంటుందో ఓ గూడెంలో ఉండేటువంటి అంజయ్య గారి ఓటుకు కూడా అంతే విలువ ఉంటుంది. కాబట్టి ఆ వేరియేషన్ చెప్పాలి. ఇంకా మేము ప్రజల్లోకి పోతాం, ప్రజల్లోకి ఇంకా చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తాం. తెలంగాణలోని ప్రతి గడపకు దాదాపు 6000 కిలోమీటర్ల పాదయాత్ర అతి త్వరలో చేయబోతాం. 100% చెప్తాం, పన్నులు కట్టమని చెప్తాం. పట్టభద్రులు వాళ్ళ విధిని వాళ్ళు చేయాల్సినటువంటి పని సక్రమంగా నిర్వహించారు. పట్టభద్రులది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో తప్పు లేదు. వాళ్ళు సరైన నిర్ణయం ఇచ్చారు. దొంగ ఓట్లు 100 కోట్లు మాత్రమే నిర్ణయాన్ని మార్చినాయి తప్ప ఇవాళ ఇంకొకటి లేదు. లేకపోతే ఒక పని చేయమను, మీరు ఎలక్షన్లు కండక్ట్ చేయరి, కేసీఆర్ రాజీనామా చేసి ఇంకో తాను ఎలక్షన్ పెట్టమని గజ్వేల్లా. నేను కేసీఆర్ పోటీ చేస్తాం. నిజాయితీగా ఎలక్షన్ జరిపే దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అండి? వచ్చుడేం తీసుకొస్తున్నాం ఆల్రెడీ. ప్రజాసేవ చేసుకోవడానికి పార్టీ కండం ఎందుకండి? నేను ఒకటి ఏమంటున్నా అంటే, ప్రజాసేవ చేసుకోవడానికి పార్టీ కండం ఎందుకు? ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు గుర్తు లేకనే ఆగమైందా? 39వ నెంబర్ 7 ఉందని ఎంకులాడి మరేసారు కదా జనం. కాబట్టి నేనేమంటున్నా, పార్టీలు అనేది కాదు, ప్రజలకు కావాల్సింది పార్టీలు కాదు, మా సమస్య తీర్చేటోడు 7 ఉన్నాడని ఎంకులాడింది అంతే. కాబట్టి రేపు రాబోయేటువంటి యువత ఏదైతే ఉంటుందో ఆ యువతను ఖచ్చితంగా లాగుతాం, ఖచ్చితంగా చేస్తాం. మీరు అనుకున్నటువంటి అన్ని ఆశయాలు నెరవేరుస్తాం. మీ మనసులో ఉన్నది కూడా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయాలలో పెనుమార్పు అనేది మల్లన్న వచ్చిన తర్వాత మల్లన్న పూర్వం అనేది రాబోయే 10 సంవత్సరాలు కనిపిస్తారు. లేదు, ప్రజలు ఆలోచించిన తర్వాత, ప్రజలు ఆలోచించకముందు ఈ మార్పు మల్లన్న అనేది కాదు. మల్లన్న ఈ ప్రజల్లో ఒక మనిషి మాత్రమే, ఈ సమూహంలో ఒక మనిషి మాత్రమే. కాబట్టి ఈ ప్రజల కోసం, ఈ ప్రజలు ఎవ్వరు నాకు చెప్పకపోయినా ఆ ప్రజలకు ఈగ వాళ్ళన తీన్మార్ మల్లన్న టీం ఊరుకోదు. ఆ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుంది, ఆ ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉంటుంది. సో నేనేమంటే అల్టిమేట్గా చరిత్ర అని చెప్పను, కానీ
ఇది తీన్మార్ మల్లన్న లిఖిస్తున్న చరిత్ర అన్నది కంటే రాజకీయ పార్టీలు వాళ్లకు వాళ్ళు లిఖించుకుంటున్న ఒక వినాశనకర చరిత్ర అని చెప్పగలరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.